Hello guys, welcome back to my channel and welcome to my daily vlogs. ఇన్ని రోజులు ఇంట్లో తిని పండిన తర్వాత అయితే తిరిగి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అవుతున్నా. అండ్ నా లగేజ్ కూడా అయితే సెట్ చేసింది మా మమ్మీ. ఎస్ ఇయ్యను, మరి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వను నేను. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా అన్న తమ్ముడి కొనిస్తానంటాడు, ఇక మా అన్నగారు నన్ను అడుగుతుండు ప్యాంట్ కొనియాలంట. నేను వాటికి వీణు ఎందుకు ఇస్తారా? వీణు వచ్చి 15 రోజులు అయింది, వెళ్తున్నాయి కదా. తిరిగి మళ్ళీ మా మమ్మీని ఎప్పుడు రమ్మంటావు అడిగితే ఏం చెప్తుంది కదా మమ్మీ? మళ్ళీ ఎప్పుడు రమ్మంటే? వారం రోజులకు రా. చూసిరా, వారం రోజులకేనంట. పోయి కనీసం పని చేసుకొని కూడా పని చేసుకోవద్దు. ఇక వారం రోజులకి వారం రోజులు పని చేసుకొని మళ్ళీ రావాలా? సూపర్. అవునా, సరే. చూసారా, అట్లయితే అక్కడ 10 రోజులు పని చేసుకొని ఇక్కడ వచ్చి ఒక నెలకి 20 రోజులు ఇక్కడ ఉండమంటుంది, 10 రోజులు అక్కడ పని చేసుకోమంటుంది. చూసిరా అట్లయితే. అండ్ ఇప్పుడు యాక్చువల్గా ఈసారి పోయేది ఏంటంటే, ఇన్ని రోజులు వస్తున్నా వెళ్తున్నా, కానీ ఈసారి మాత్రం వెళ్ళి నేను అటే మ్యాక్సిమం కొన్ని ఇయర్స్ అయితే ఇంటికి రావద్దని ప్లాన్ చేసుకున్నా. సో చూద్దాం. అండ్ మా మమ్మీ ఏమో ప్రతి నెల వచ్చేళ్ళు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఈసారి అయితే నేను రావాలి అనుకోవట్లేదు, ఎందుకంటే మనకు చాలా పనులు ఉన్నాయి చూసుకోవాల్సినవి. అండ్ మీ ఇంకా ఎంత ఏం లేదు, రాంగ్ ఏమన్నా కొనుక్కరా. ఏం కొనుక్కరావాలి? సరే ఓకే. ఇక మా అన్నయ్య బాగో రే బండా, మా అన్న ఫుల్ బిజీ. ఓకే గైస్, ఇక మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇక మొత్తానికైతే జర్నీ స్టార్ట్ అయిపోయింది. నేను రాట్లే వస్తావు ఈరోజు, ఇట్లనే వస్తారా? ఏదో ఒక రోజు వస్తుంది. అమ్మా బాయ్. సరే బాయ్. అయ్యో బాయ్, ఎప్పుడు మర్చిపోయినా గైస్. ఇక్కడ చూసినా ప్రశాంతంగా ఉంటుంది. హైదరాబాద్ పోయి చూసినామో చిందరవందరగా ఉంటుంది. లక్కీగా మా ఇంటి దగ్గర నుంచి ఇంకొక ఆటో, ఒక అన్నది బయలుదేరితే ఇంటి దగ్గర నుంచి ఆటో కూడా దొరికింది. మా మమ్మీకి చెప్పలేదు, కానీ కొన్ని ఇయర్స్ అయితే రావట్లేదు. ఆ విషయం మా అన్నయ్య కూడా తెలియదు. ఒక ఆటో అడ్డంగా ఇంకొక ఆటో కూడా చూస్తే గుర్తుపడతాం. మై బ్రదర్. ఇది వచ్చేసి మా ఊరు గ్రామం. దిస్ ఇస్ అవర్ రైల్వే స్టేషన్ గాయస్. ఇది వచ్చేసి నా 11th టైం టికెట్ తీసుకొని అయితే వెళ్తున్నా. ఈసారి అయినా టీసీ వస్తాడో రాడో చూద్దాం. అండ్ ఇది వచ్చేసి మా ఊరు రైల్వే స్టేషన్. బాగుంది కదా. అండ్ ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక మేమైతే ట్రైన్లో అయితే వస్తున్నాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మా అన్న అయితే ఇక్కడ కూర్చున్నాడు. అండ్ వీడు వచ్చేసి నా చిన్నప్పటి ఫ్రెండ్ ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ ఫ్రెండ్. అవరి బ్రో. మౌని సపోర్ట్ చేయాలి, నాకే సంబంధం లేదు. ఏం చేయమని చెప్తాను చెప్పాలా? ఇప్పుడు ఏం లేదు వల్ల జస్ట్ మిస్రా ట్రైన్ లేదు. ఇది మన ట్రైన్ మొత్తం ఘోరం ఊగుతుంది, భయం అవుతుంది మాకు. ఇదే లిచ్చోరి వీడియో అవుతుంది వచ్చు మాకు. గైస్ ఏమరా సెల్లట పెట్టుకుంటావు రామ్?
ఇంట్లో బయట ఇంకా సమాధానం కొన్నా నేను డబ్బులు లేవు. ఆకలిగా ఉంది, కొంచెం ఎవరైనా అన్నం తినిపిస్తే బాగుండు అనిపిస్తుంది. ఫైనల్లీ సికింద్రాబాద్కి వచ్చినట్టు ఇక ఇంకెక్కడ వచ్చినాం బ్రో, ఇంకా రాలేదు. ఇప్పుడు పోయి అల్ఫాలో బిర్యానీ తినాలి. చూడండి గైస్, మా వాళ్ళు మా ఆల్ఫాలో బిర్యానీ ఇప్పుడు రాకేష్ తినిపిస్తాడట. నా దగ్గర అసలే బడ్జెట్ లేదు, లో బడ్జెట్ లో నడుస్తుంది బండి మొత్తం. ఈ ట్రైన్ లెక్కనే మెల్లగా పోతుంది. సరే రికార్డింగ్ చేస్తున్నా. ట్రైన్ ఇంత లేట్ చేశాక నేను అలసిపోయాను గైస్. మొత్తం ముఖం మొత్తం ఎండిపోయింది. మా వాళ్ళ ముఖాలు అయితే మొత్తం వాడిపోయినాయి. అల్ఫాలో బిర్యానీ తినిపిస్తారు. మైక్ ఇక్కడ ఉంది బ్రో. ఆయన అల్ఫాలో హోటల్ బిర్యానీ తినిపించాలా దా వీళ్ళకి? తినిపించమంటే తినిపిస్తే లేకపోతే లేదు. కామెంట్ చేయండి. తీసుకుంటున్నా. ఫైనల్గా గైస్ సికింద్రాబాద్కి అయితే వచ్చేసినాం. ఇక మన రూమ్కి అయితే వెళ్ళిపోతాం. రేపటి నుంచి మన డైలీ వ్లాగ్స్ అనేది నీట్ అండ్ మాస్ అయితే ప్లాన్ చేద్దాం.